మా నాన్న నా కోసం ఇలాంటి గిఫ్ట్ తీసుకొస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే మా నాన్న ఫారెన్ నుంచి అయితే వస్తున్నాడు. దానికి నేను మా అన్న మా మామ కలిసి పికప్ చేసుకోవడానికి మెహదీపట్నం అయితే వెళ్తున్నాము. ఫారెన్ నుంచి వస్తే పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కదా వెళ్లాల్సింది, మెహదీపట్నం ఎందుకు వెళ్తున్నారని మీకు డౌట్ రావచ్చు. చెప్తా ఆగండి ఎందుకు వెళ్తున్నాము. మెహదీపట్నంలో దిగేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఏంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మెహదీపట్నం వరకు వెళ్ళాలా అని మీరు అనుకోకండి, చెప్తా ఆగండి. మేము ముగ్గురం క్యాబ్ బుక్ చేసుకుని నన్నక్రమగూడెం నుంచి మెహదీపట్నంలో దిగేసాము హైవే దగ్గర. ఎందుకంటే మా ఊరు నుంచి మా ఊళ్ళు ఆల్రెడీ వచ్చేసారు మా నాన్న పికప్ చేసుకోవడానికి. ఇక మేము కూడా దాంట్లోనే వెళ్దామని మెహదీపట్నం హైవే మీదకి అయితే వచ్చాము. ఇక అక్కడ టిఫిన్ సెంటర్ కనిపిస్తే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాం. సో ఇది మ్యాటర్. సో ఫైనల్ గా ఎయిర్పోర్ట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. నా మరదలు అయితే ఫస్ట్ టైం అయితే ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చింది. దేన్ని చూసినా వింతగానే చూస్తుంది. అక్కడ ఉన్న గడ్డిని చూసి బావా మన బర్రెని తెచ్చి ఇక్కడ కట్టుకుందామని అడుగుతుంది. ఇక మా నాన్న వస్తున్నాడు అనే ఆనందంలో నాకు దారి తెలియకుండా ఏదో తెలిసినట్టయితే వెళ్తున్నాను. నాకు మా ఊరు దారులే చక్కగా తెలియదు, ఈ దారులు ఎక్కడ తెలుస్తుంది. మా నాన్న ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యే టైం అయిపోయిందని మా నాన్నని వెతుక్కుంటూ మేము వెళ్తుంటే మమ్మల్ని వెతుక్కుంటూ ఆపోజిట్ నుంచి మా నాన్న అయితే వస్తున్నాడు. ఇక మా నాన్న ఫుల్ ఎమోషనల్ అయితే అయిపోయిండు. తర్వాత ఏం జరిగిందో ఇంకో వీడియోలో అయితే చెప్తా. అంతవరకు నా పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి.